and 39 number of sanctioned works having length of 44 kilometers were completed, and in addition to 20 kilometers length is completed in ongoing works under non-plan. అంటే మొత్తం 524 పనులలో ప్లాను నాన్ ప్లాన్ కలిపి మొత్తం 49 వర్కులు కంప్లీట్ అయినాయి అంటున్నాడు. 524 వర్క్స్లలో 49 వర్కులు కంప్లీట్ అయినాయని ఆయన్నే ఇచ్చిన సమాధానం అసెంబ్లీలో. అంటే ఇది గెలిచిన నాయకులు 9%. రేవంత్ రెడ్డి గారు చేసిన వర్కులు 9% వస్తున్నది లెక్కేస్తే. మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో, ఒక సంవత్సరం కాదు, మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు శాంక్షన్ చేసిన పనులకు కంప్లీట్ చేసింది 9% నంబర్ ఆఫ్ వర్క్స్. పోనీ కిలోమీటర్స్ చూద్దామా? కిలోమీటర్స్ ఏమన్నారు? ఇప్పుడు ఇంతకుముందు చదివినా కదా, 68 కిలోమీటర్లేమో ప్లాన్లో, 44 కిలోమీటర్లు నాన్ ప్లాన్లో, అంటే 112 కిలోమీటర్లు. ఎంత వర్క్స్లో? 2070 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తే 112 కిలోమీటర్లు కంప్లీట్ చేసినామని ఆయన్నే చెప్పింది. అది ఎంత? 5% కిలోమీటర్ల లెక్క తీసుకుంటే. అది 2.5 సంవత్సరాలలో. సంవత్సరంకు తీసుకుంటే 2.5%. అంటే వాళ్ళు మొన్న అంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో 2070 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తే కొత్తవి 112 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. 5%. అవి కంప్లీట్ చేయాలంటేనే ఇంక 20 ఏళ్ళు కావాలి ఇళ్ళకి లెక్కక మరి. అంతే కదా? ఇదే పద్ధతి నమ్మకి ఇట్లా మీరు పైసలు రిలీజ్ చేయకుండా సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తాం అంతకంటే కాదు అంటే 20 సంవత్సరాలు పడుతుంది మీరు ఇప్పుడు శాంక్షన్ చేసిన వర్క్స్ కంప్లీట్ చేయడానికి. పోనీ దీంట్లో పాతవి కూడా కొన్ని చేసినామన్నారు. అవి ఎన్ని చేసిర్రు? పాతవి అవి ఒక 185 వర్కులు చేసిర్రు, 185 కిలోమీటర్లు చేసిర్రు పాతవి. కొత్తగా శాంక్షన్ చేసిన దాంట్లో 112 కిలోమీటర్లు, అంటే మొత్తం 297 కిలోమీటర్లు. సేమ్ 300 కిలోమీటర్లు వేసుకుందాం. పాతవి కొత్తవి కలిపి వాళ్ళు ఎన్ని కిలోమీటర్ల పని చేసారు అంటే 300 కిలోమీటర్లు పని చేసారు మొత్తం రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాలలో. అంటే 300 కిలోమీటర్లు అంటే ఏంది? మన నియోజకవర్గాలు 100 ఉంటాయి, 19 అర్బన్ తీసేస్తే. అంటే కిలోమీటర్ ఒక్కొక్క నియోజకవర్గంలో యావరేజ్గా 3 కిలోమీటర్ల పని చేసిర్రు వీళ్ళు. అది రిన్యువల్స్, కొత్తవి, వైడనింగ్స్ అన్నీ కలిపి 2.5 సంవత్సరాల కాలంలో 3 కిలోమీటర్ల పని. అంటే ఒక సంవత్సరంకు తీసుకుంటే 1 కిలోమీటర్ పని చేసిర్రు ఆర్ఎండ్బిలో. ఇగో ఇది నేను చెప్పింది కాదు, ఇది ఆయన చెప్పింది, ఆర్ఎండ్బి మంత్రి గారు చెప్పింది. దయచేసి ఫోటో తీసుకోండి, మీ అందరు కూడా పంపిస్తాయి. నేను ఆర్ఎండ్బి మంత్రి గారు వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్లో వాస్తవం కూడా అదే. అందుకే రోడ్లు ఎక్కడ చూసినా అని గుంతలు గుంతలు ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి అంటే ఇది రీజన్. ఇకపోతే ఆయన అంటాడు మళ్ళీ పోయిన ప్రభుత్వంలో ఏమీ చేయలేదంటాడు. వాళ్ళు 2.5 సంవత్సరాల్లో చేసిన పని మొత్తం 300 కిలోమీటర్లు మొత్తం స్టేట్ అంతా. మేమేం చేసినాం? మేము 10 సంవత్సరాల కాలంలో మేము చేసిన పని 1 మినిట్లో చెప్పాలంటే సింగిల్ లేన్ టు డబుల్ లేన్. అంటే ఆర్ఎండ్బిలో జనరల్గా కొత్తగా సింగిల్ లేన్ వేయడం తక్కువ ఉంటాయి, పిఆర్లో ఉంటాయి అవి ఎక్కువ. ఆర్ఎండ్బిలో సింగిల్ లేన్ ఉన్నాయి, డబుల్ లేన్ చేయడం, డబుల్ లేన్ ఉన్నాయి, 4 లేన్ చేయడమే ఎక్కువ ఉంటాయి. సింగిల్ లేన్ టు డబుల్ లేన్ మొత్తం 60 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో 6093 కిలోమీటర్లు ఉండే. మేము వచ్చే వాటికి తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయినప్పటికీ 6093 కిలోమీటర్లు, అంటే 6000 కిలోమీటర్లు మొత్తం 60 ఏళ్ళ ప్రోగ్రెస్. మేము వచ్చి 9 సంవత్సరాల కాలంలో కొత్తగా 8439 కిలోమీటర్లు కొత్తగా సింగిల్ లేన్ టు డబుల్ లేన్ చేసినాం. ఇది వాళ్ళు ఇచ్చిన పద్ధతులనే, వాళ్ళ లెక్కలనే ఉన్నది, వాళ్ళ డిమాండ్ బుక్స్లోనే ఉన్నది, నాది కూడా కాదు ఈ లెక్క నేను చెప్పేది. 60 ఏళ్ళలో 6000 కిలోమీటర్లు చేస్తే మేము 9 ఏళ్ళలో 8000 కిలోమీటర్లు కొత్తగా చేసినాం సింగిల్ లేన్ టు డబుల్ లేన్. ఎక్కువ చేసినాం. వాళ్ళు 60 ఏళ్ళలో చేసింది మేము 9 ఏళ్ళలో చేసినాం ఎక్కువ. అట్లనే 4 లేన్ రోడ్లు 60 ఏళ్లలో 669 కిలోమీటర్లు ఉండే మేము వచ్చే నాటికి, కేసీఆర్ వచ్చే నాటికి. కేసీఆర్ కేవలం 9 సంవత్సరాల కాలంలో 485 కిలోమీటర్లు 4 లేన్ రోడ్ కొత్త చేసినాడు.
అప్పుడు 669 60 ఏళ్ళల్లో ఉంటే 485 కిలోమీటర్లు కేవలం 9 ఏళ్ళలో చేసినాం. ఇక ఇది మేము చేసిన ప్రగతి. మీరు చేసిన ప్రగతి ఏంది? 2.5 ఏళ్ళల్లో మొత్తం కలిపితే 300 కిలోమీటర్లు చేసేది 2.5 ఏళ్ళల్లో. అంటే ఇంకో 2.5 ఏళ్ళలో ఏం చేస్తారు అన్నట్టు 600 కిలోమీటర్లు చేస్తారు. మేమెంత చేసినాం? 8500 కిలోమీటర్లు డబుల్ రోడ్ చేసినాం, 485 కిలోమీటర్లు 4 లైన్ రోడ్ చేసినాం. రిన్వల్స్ కాక మీరు 300 కిలోమీటర్ రిన్వల్స్ తోటి కలిపి. ఇక ఇది మీకు మాకు ఉన్న తేడా. అట్లనే బిల్డింగ్స్లో 60 సంవత్సరాల్లో మొత్తం R&B కట్టింది, R&B చేతిలో ఉన్నది 30 లక్షల స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్లు మొత్తం 60 ఏళ్ళల్లో. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 9 సంవత్సరాల కాలంలో కొత్తగా 1,02,00,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్లు కొత్తగా కంప్లీట్ చేసినాం, కట్టి కంప్లీట్ చేసినాం. 60 ఏళ్లలో 30 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంటే పడితే అన్ని ప్రభుత్వాలు కలిపి 9 సంవత్సరాలు కేవలం 9 ఏళ్లలో 1,02,00,000 స్క్వేర్ ఫీట్లు కట్టాం కొత్తగా. మృతుడు జోసెఫ్ కు సుమారు 18 సంవత్సరాల క్రితం వివాహం కాగా మా డిపార్ట్మెంట్ అయితే కొంతకాలం ఇంకా మా డిపార్ట్మెంట్ కాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంబేద్కర్ లాంటి అంబేద్కర్ విగ్రహం లాంటి ప్రాజెక్ట్ కావచ్చు, కమాండ్ కంట్రోల్ లాంటి పోలీస్ డిపార్ట్మెంట్, అది అంబేద్కర్ విగ్రహం ఎస్సీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్లో మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్, అట్లే మైనారిటీ డిపార్ట్మెంట్లో అనిసుల్ కుర్బా, ఇట్లా చాలా వేరే డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా మేము టేకప్ చేసినాం. అవి 1 కోటి స్క్వేర్ ఫీట్లు ఉంటాయి. 1 కోటి స్క్వేర్ ఫీట్లు మా డిపార్ట్మెంట్ 1,02 లక్షల స్క్వేర్ ఫీట్ కంప్లీట్ చేసినాం, వేరే డిపార్ట్మెంట్ 1 కోటి స్క్వేర్ ఫీట్లు కంప్లీట్ చేసినాం. అంటే 60 ఏళ్లలో 30 లక్షల స్క్వేర్ ఫీట్లు వాళ్ళు చేస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో మేము 2 కోట్ల స్క్వేర్ ఫీట్లు 9 సంవత్సరాల కాలంలో. ఇది కూడా వాళ్ళు ఇచ్చిన బుక్లోనే ఉన్నది, వాళ్ళు ఇచ్చిన డిమాండ్ బుక్లోనే ఉన్నది, దీంట్లే ఉన్నాయి. ఇది కూడా ఇక మొత్తం క్లియర్గా భార్య వేధింపుల కారణంగానే జోసెఫ్ ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ మేరకు మృతుడి తండ్రి ఫిర్యాదు అందుకున్న భవనాల విభాగం మొత్తం 132.45 లక్షలు, దాంట్లో 32 లక్షలు వాళ్ళది, కోటి మేము కట్టింది కలిపి 132 లక్షలు వాళ్ళ బుక్లోనే ఉన్నాయి, వాళ్ళ డిమాండ్ బుక్లోనే ఉన్నాయి మొత్తం. నేను చెప్పిన లెక్కలన్నీ నాయి కూడా కావు, వాళ్ళు కూడా మొన్న అసెంబ్లీలో పెట్టినప్పుడు చెప్పిన లెక్కలే ఇవన్నీ. ఇది మేము చేసింది. ఇకపోతే పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాలి. మేము చేసిన వీటికి ఏం చేసిరు మళ్ళీ వీళ్ళు? ఇంతకుముందు చెప్పిన కదా నేను, బ్రహ్మాండమైన సెక్రటరేట్ కట్టుకున్నాం. 10-12 లక్షల స్క్వేర్ ఫీట్ తోటి తెలంగాణ సమాజం గర్వపడే విధంగా కేసీఆర్ గారి పట్టుదలతో, వారి నాయకత్వంలో మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ ఇవాళ తెలంగాణకి ఒక తలమానికంగా ఉన్నటువంటి సెక్రటరేట్ బిల్డింగ్ని కట్టినాం. ఇవాళ ఆ సెక్రటరేట్ బిల్డింగు ఎక్కడికి ఇవాళ క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలిచినా, ఇంకేదన్నా దేశం ఏ దాంట్లో గెలిచినా, ఇవాళ నగరవాసులందరూ కూడా పోయి సెక్రటరేట్ ముంగాట పోయి విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు, ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నారు. ఇవాళ మనకు ఆ సెక్రటరేట్ ఉన్నందుకు, ఆ బిల్డింగ్ ఉన్నందుకు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. చాలా గొప్పగా అది ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో డాక్టర్ జోసెఫ్ అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరల్ ప్రతిభతో కట్టినటువంటి బిల్డింగ్ అది. కట్టి 3 సంవత్సరాలు అయింది హ్యాండ్ ఓవర్ చేసుకొని. మేము 6 నెలలు ఉన్నాం, వీళ్ళు 2.5 ఏళ్ళు అయింది ఇప్పుడు దాంట్లో పనిచేస్తున్నారు. 3 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ సెక్రటరేట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం 1 రూపాయి కూడా డబ్బుల విషయంలోనే బిల్డింగ్ మెయింటెనెన్స్ 1 రూపాయి శాంక్షన్ లేదు. దానికి సపరేట్గా శాంక్షన్ చేయాలి.